హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఏంటి ఈరోజు మన ఛానల్లో ఈ వీడియో అని అంటే ఎంతో సాఫ్ట్గా ఉండే, మృదువుగా ఉండే, పువ్వులాగా ఉండే రవ్వ లడ్డు అనమాట. సో నేను మ్యాక్సిమం చూసింది, అలాగే నేను మా ఫ్రెండ్స్ సర్కిల్లో విన్నది ఏంటి అని అంటే రవ్వ లడ్డు అనేది చాలా హార్డ్గా వస్తున్నాయని చెప్పేసి విన్నాను. కానీ నేను బాగా రీసెర్చ్ చేసి కొన్ని ఛానల్స్ నుండి ఇన్స్పైర్ అయ్యి నేను 1కి 4 సార్లు ట్రై చేసి ఈ రెసిపీని నేను మీకు చెప్తున్నానమాట. సో నేను చెప్పే పర్ఫెక్ట్ కొలతలు అలాగే టిప్స్ని మీరు ఫాలో అయ్యారంటే నేను చేసినటువంటి సాఫ్ట్ రవ్వ లడ్డు అనేది మీరు కూడా ట్రై చేయొచ్చు. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఇక్కడ నేను ముందుగా ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఆ బౌల్లోకి బొంబాయి రవ్వ 1 కప్ దాకా నేను వేసుకుంటున్నాను. సో నేను తీసుకున్న బొంబాయి రవ్వ అనేది చాలా సన్నగా ఉంది. ఇక్కడ మనకి 2 రకాల్లో బొంబాయి రవ్వ దొరుకుతుంది. కొంచెం సన్నగా ఉండేది, అలాగే కొంచెం లావుగా ఉండేది. నేను సన్న రవ్వ తీసుకున్నాను. ఇందులోకి పచ్చి కొబ్బరి తురుముకొని ఒక పావు కప్పు దాకా వేసుకుంటున్నాను. వేసుకొని రవ్వ అలాగే ఈ కొబ్బరి 2 కూడా బాగా కలిసేంత వరకు కూడా నేను మిక్స్ చేసేసుకుంటున్నాను. సో ఇలా కలిసిన తర్వాతకి ఈ బౌల్ మీద మూత పెట్టేసి దాదాపుగా ఒక 2 గంటల పాటు పక్కకు పెట్టేసేయాలి. కొబ్బరిలో ఉన్న తేమ మొత్తం రవ్వలోకి ఇనికిపోయి రవ్వ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. సో ఇక్కడ నేను ఒక కడాయి తీసుకున్నాను. కడాయి తీసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసేసుకుంటున్నాను. సో ఇలా నెయ్యి వేసుకున్న తర్వాతకి నెయ్యి కాస్త వేడైన తర్వాతకి మీడియంగా కట్ చేసుకున్నటువంటి జీడిపప్పు పలుకులని వేసుకొని కొంచెం వేపుకోవాలి. సో అలా కొంచెం వేగిన తర్వాతకి గుప్పడు ఎండు ద్రాక్షని వేసుకొని వేపుకోవాలి. ఎండు ద్రాక్ష ఎప్పుడైతే పొంగుతుందో అప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని సపరేట్గా చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఇదే కడాయిలో మనం 2 గంటల పాటు పక్కన పెట్టుకున్న రవ్వని వేసుకొని దూరగా వేపుకోవాలి. ఈ రవ్వ అనేది ఎలా వేగాలంటే మనకు వేగుతుండగానే జీడిపప్పు వేగినటువంటి సువాసన వస్తుంది. సో అలా వేపుకుంటే సరిపోతుంది. ఇలా వేపుకున్న తర్వాతకి మనం ఏదైతే కొలతలతో రవ్వ తీసుకున్నామో అదే కొలతతో చక్కెరని తీసుకోవాలి. ఇలా చక్కెర తీసుకున్న తర్వాతకి ఇందులో ఒక 100 ml దాకా వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్నాక చక్కెర కంప్లీట్గా కరిగిపోవాలి. ఇలా కరిగిన తర్వాతకి కంప్లీట్గా చక్కెర కరిగిన తర్వాతకి సో ఇలా ఒక తీగ పాకం వచ్చిందని అంటే మనకి చక్కెర పాకం అనేది రెడీ అయినట్టు. సో ఇలా రెడీ అయిన చక్కెర పాకంలోకి మనం వేయించుకొని పక్కకు పెట్టుకున్న రవ్వని యాడ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి యాడ్ చేసుకున్న తర్వాతకి చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలపడం వల్ల చక్కెర పాకం అనేది రవ్వకి పట్టి రవ్వ లడ్లు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి. సో ఇలా కలుపుతుంటే మనం ఏదైతే వేయించుకొని పక్కకు పెట్టుకున్నామో ఎండు ద్రాక్ష అలాగే జీడిపప్పుని కూడా వేసేసి చక్కగా కలిపేసుకోవాలి. చక్కెర పాకం మొత్తం కూడా రవ్వను పీల్చేసుకోవాలి. ఇలా పీల్చుకోవడం వల్ల రవ్వ లడ్లు అనేది నెలకు పైగా నిల్వ ఉంటాయన్నమాట. చాలా సాఫ్ట్గా వస్తాయి. సో ఇలా కలుపుకున్న తర్వాతకి దీన్ని కాసేపు చల్లారనివ్వాలి. అలా చల్లారనివ్వడం వల్ల లడ్లు అనేది చాలా ఈజీగా మనం కట్టేసుకోవచ్చు. ఇలా చల్లారిన తర్వాతకి సో ఇలా గట్టిగా అవుతుంది. మనం ఒక గరిటె కానీ లేదా ఒక స్పూన్ సహాయంతో దాన్ని వేరు చేసుకొని ఇలా పొడి పొడిగా చేసేసుకోవాలి. మనకి ఆల్మోస్ట్ ఇది వేడిగానే ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే అంత వేడి మీద మనం లడ్లు కట్టలేం కాబట్టి కొంచెం నీళ్ళని తడి చేసుకుంటూ లడ్లు మాదిరిగా మనం చుట్టేసుకోవాలి. మనకి ఏ సైజ్ కావాలి అనుకుంటే ఆ సైడ్ లడ్లని మనం చుట్టేసుకోవచ్చు. సో కంప్లీట్గా నేను లడ్డు అనేది ఇలా చుట్టేసుకుంటున్నాను. ఇలా లడ్లన్నిట్లని కూడా చుట్టేసుకున్న తర్వాతకి నేను ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకుంటున్నాను. కంప్లీట్గా ఆరిన తర్వాతకి మనం 8 బాక్స్లో కనుక స్టోర్ చేసుకుంటే నెల రోజుల పైన కూడా బయట నిల్వ ఉంటాయి. అదే రిఫ్రిజిరేట్ చేసుకుంటే కనుక 2 నెలల పైగా కూడా నిల్వ ఉంటాయి. సో ఐ హోప్ దట్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. డెఫినెట్లీ సక్సెస్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ బెల్ ఐకాన్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి.